సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే కార్మికులను పిలిచి మాట్లాడతానని చెప్పారు. తన నివాసంలో ప్రొడ్యూసర్లు, దర్శకులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నైపుణ్యాల పెంపు కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న సీఎం స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కార్మికుల అంశంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. అందరూ చట్ట పరిధిలో పనిచేయాల్సిందేనని, సినీ పరిశ్రమ విషయంలో తాను న్యూట్రల్ గా ఉంటానని చెప్పారు రేవంత్ రెడ్డి. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే కార్మికులను కూడా పిలిచి మాట్లాడతానని చెప్పారు. తన నివాసంలో ప్రొడ్యూసర్స్, దర్శకులతో ఆయన సమావేశమయ్యారు. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం లభిస్తుందని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నైపుణ్యాల పెంపు కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు సీఎం. స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కార్మికుల అంశంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. అందరూ చట్ట పరిధిలో పనిచేయాల్సిందేనని, సినీ పరిశ్రమ విషయంలో తాను న్యూట్రల్ గా ఉంటానని అన్నారు రేవంత్ రెడ్డి.